వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోటపల్లి మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల బస్టాండ్ మార్కెట్ ఏరియాలో భారీగా అక్రమ కట్టడాల కూల్చివేతలు. చిరు వ్యాపారుల తాత్కాలిక షెడ్లను పోలీసుల బందోబస్తు మధ్య తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. మంచిర్యాల జిల్లా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్. బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ జిల్లా నాయకులు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం పలు గ్రామాల్లో ఈరోజు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి విస్తృతంగా పర్యటించారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, భూమి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కోటపల్లి మండలం లింగన్నపేట గ్రామంలో 15 లక్షల రూపాయలతో మంచినీటి సప్లై స్కీమ్ అమలు చేయడం జరిగిందని తెలిపారు. కోటపల్లి మండలంలోని లింగన్నపేట, యోధుల బంధం, రొయ్యలపల్లి, అలుగామ, జనగామ గ్రామాల్లో 60 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని అన్నారు. గ్రామంలో 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా సత్వరమే 15 ఇండ్లను నిర్మించి ఇవ్వడానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వెంట జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో పాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. చేసినప్పుడు ఇక్కడ మా నాయకులందరూ మల్లేష్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పోల్లు ఉన్నాయి సార్, అంతా తిరగటం ఉంది, పోల్స్ షిఫ్టింగ్ కావాలి, కొన్ని ఎక్స్ట్రా పోల్స్ కావాలంటే ఇక్కడ ఎన్ని పోల్లు వేయించినామా? 16 పోల్లు కొత్త పోల్ లేపించి ఈ వైర్ షిఫ్టింగ్ కూడా ఏదైతే ఖర్చు అవుతుందో అది కూడా మేమే భరించడం. అప్పుడు ఎస్డిఎఫ్లో 5 లక్షల రూపాయలు నిధులు ఇచ్చినాము. ఇప్పుడు వారికి ఈ గ్రామంలో మంచినీటి కరువు ఉంది, బోర్వెల్ ఫెయిల్ అవుతున్నాయి అంటే 15 లక్షల రూపాయలతో ఒక వాటర్ సప్లై స్కీమ్ కూడా 50 ఏళ్ళ కళ ప్రజలకు. ఎందుకంటే ఇక్కడ హైట్ ఎక్కువ ఉన్నది ఈ గ్రామానికి, అందు గురించి వారికి వాటర్ సప్లై స్కీమ్ ఉంటేనే సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్పి 15 లక్షలతోని వాటర్ సప్లై స్కీమ్ కూడా ఇప్పించడం జరిగింది. తర్వాత వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు రోడ్డు కూడా కావాలి. ఆ రోడ్డు కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పినాను, ఈజీఎస్లో ఇక రోడ్డు కూడా ఈజీఎస్లో కట్టించడం జరుగుతుంది. అలా మీ గ్రామానికి ఒక హైమాస్ట్ లైట్ కూడా కావాలి, సెంటర్లో ఒక హైమాస్ట్ లైట్ కూడా ఇస్తాం. త్వరలోనే ఇస్తా, అన్నీ ఒకటేసారి కాదు కానీ ఒక్కొక్కటి ఇస్తా. మీకు హైమాస్ట్ లైట్ కూడా మీకు తొందరగా శాంక్షన్ చేపించి మన గ్రామంలో మనము వెలుగు వచ్చేలాగా మీ అందరికీ ఒక హైమాస్ట్ లైట్ కూడా శాంక్షన్ చేపిస్తాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మార్కెట్ రోడ్డు ప్రాంతాల్లో చిరు వ్యాపారుల షెడ్లను మున్సిపల్ అధికారులు మంగళవారం ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. జేసీబీ యంత్రాల సహాయంతో షెడ్లను కూల్చివేశారు. ఇలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఈ చర్యలు చేపట్టారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతంలోని వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని, ఒక్కసారిగా రోడ్డున పడ్డామని వారు వాపోయారు. ఈ తొలగింపు చర్యలపై మున్సిపల్ కమిషనర్ అన్వేష్ స్పందించి ఆక్రమణల తొలగింపుపై ముందుగానే హెచ్చరికలు జారీ చేశామని, నోటీసులు కూడా అందజేశామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు మరియు ప్రజా రవాణాకు అంతరాయం కలుగుతున్నందున ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనతో సుమారు 10ల సంఖ్యలో చిరు వ్యాపారులు తమ ఉపాధి కోల్పోయి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకు ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రం మార్కెట్ ఏరియా మరియు బస్టాండ్ ఏరియాలో వ్యాపారం చేసుకుంటున్న చిరు వ్యాపారుల షెడ్లను మంచిర్యాల ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు పోలీసుల సహకారంతో తొలగించడాన్ని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు తీవ్రంగా ఖండించారు. మున్సిపల్ అధికారులు తొలగించిన షెడ్లను పరిశీలించి బాధితుల ఆవేదనను తెలుసుకొని ఆయన తీవ్రంగా స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఏ మతాలకు సంబంధించిన పండుగల సమయంలో అభివృద్ధి ప్రజాసేవ పేరుతో చిరు వ్యాపారుల నిర్మాణాలను షెడ్లను కూలగొట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి చేస్తారని ప్రేమ్ సాగర్ రావును గెలిపిస్తే పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలను నమ్మక ద్రోహం చేశారని తెలిపారు. వెంటనే బాధితులకు తగిన నష్టపరిహారం ఇప్పిస్తూ ప్రత్యామ్నాయ స్థలం చూపించాలని, ప్రభుత్వ ధనంతోనే తిరిగి షెడ్లను నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను డిమాండ్ చేయడం జరిగింది. బాధితులకు న్యాయం చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అబ్దుల్ సత్తార్, మాజీ ప్రజాప్రతినిధులు, టీబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పండుగలు వచ్చినాయి అంటే దీపావళి వచ్చింది, దసరా వచ్చిందంటే అర్ధి కూలగొట్టాలి, మొహరం వచ్చింది, రంజాన్ వస్తుందంటే ఇడ్డి కూలగొట్టాలి. ఎక్కడైనా పండుగలు వచ్చినాయి వాళ్ళకి 4 పైసలు వస్తే గరీబ్ వాళ్ళకంటే కూలగొట్టుడే ఆయన కార్యక్రమం పెట్టుకున్నాడు. 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడ వీళ్ళు తేలాలు వేసుకున్నారు. గతంలో వైభవ్ షాపింగ్ కాల్ కాడ అక్కడ కూలగొట్టాను, మీకు ఆల్టర్నేట్ చూపిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పాను. ఏమైంది? సంవత్సరం దాటిపోయింది. వాళ్ళ ఎవ్వరి కనీసం ఆధారం చూపించడం కాదు కదా, మాట కూడా వింటలేడు, మనిషే కనిపించలేడు. మొత్తం వాళ్ళు ఇలా ఆ రోజు ఎంత బాధపడ్డారు, ఇలా మళ్ళీ వీళ్ళు బాధపడతారు. ఇదంతా తెలుసు. ఇదంతా సీజనల్ మార్కెట్. ఇది అంటే స్కూల్స్ ఉంటే బ్యాగ్స్ అమ్ముతారు, చలికాలంలో అయితే షట్టర్లు అమ్ముతారు, వేరే టైంలో అయితే ఏదైనా బొమ్మలో ఇంకోటో అమ్ముతూ ఉంటారు. అట్లాంటిది స్కూల్ టైం ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షలు అప్పు తీసుకొచ్చి వీళ్ళు ఇలా బ్యాగులు పెట్టుకుంటే అంటే వీళ్ళకి ఎక్కడ ఇంకొక నెల అవుతే వీళ్ళకి లాభాలు వస్తాయి. ఆ సామాన్ అంతా పోతుంది, పెట్టిన 4 లక్షలు ఒక 50,000 60,000 మిగులుతాయి. ఇంకా 4 రోజులు ఆగితే వాళ్ళకి లాభం వస్తుంది. ఇప్పుడు గులగొట్టాలి, వాళ్ళు ఏడవాలి. గరీబోళ్ళు ఏడితేనే ఎమ్మెల్యేకి సంతోషం ఉంటుంది. అంత సాడిస్ట్ ఎమ్మెల్యే దొరికిండు. మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. గతంలో దివాకర్ రావు గారు ఆ రైల్వే స్టేషన్లో ఉన్న 170 షాపులు తీసేస్తాను, వాళ్ళ తరఫున కొట్లాడి ఇవాళ పాప చిన్న వ్యాపారం వాళ్ళందరూ కూడా రూపాయి కిరాయి లేదు, వాళ్ళందరి షాపులు కాపాడినది ఇవాళ మీరు గుర్తు చేసుకుంటున్నారు అందరూ. దివాకర్ రావు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే ఒక్క షాపు ఒక్క రేకు ముట్టలే. ఇవాళ ఇంత అధ్వానం చేస్తాడు. సామాన్ తీసుకుందామంటే కూడా సమయం ఇవ్వలే, ఆధార్ కార్డు తీసుకోలే, పాన్ కార్డు తీసుకోలే, మొత్తం వల్లనే పోయినాయి. ఏం పాపం చేసిండు వీళ్ళు ప్రేమ్ సాగర్ అని పాపం అనడే వీళ్ళకి శాపం అయిపోయింది. ఏదో చీర ఇచ్చిండు కదా అని ఓటెత్తే ఆ చీర వేసుకొని ఇలా ఉరి వేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ చీర అందుకే ఇచ్చినట్టున్నాడు. నేను భవిష్యత్తులో గెలిస్తే మిమ్మల్ని అందరినీ ఉరి వేసుకునే సందర్భాలు తీసుకెళ్తా, మీ షాపులు గులగొడతా అనే ఒక ఇండికేషన్కి ఆ చీర ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఈ దుర్మార్గాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అన్నం తినేటోడు ఒకటి పని చేయడు,
నేను ఇవాళ కలెక్టర్ గారిని మన మున్సిపల్ అధికారిని కోరుతున్నా, ఇమీడియట్గా వీళ్ళకి ఆల్టర్నేట్ చూపించాలి. సపరేట్ మీటింగ్ పెట్టి ఇక్కడ మా సత్తర్ భాయ్ ఉన్నారు, లక్ష్మణ్ భాయ్ ఉన్నారు, మా కార్పొరేటర్ కూడా డిమాండ్ చేస్తారు. రేపు మీటింగ్లో కూడా గవర్నమెంట్ పైసలతోనే వీళ్ళకి షెడ్ వేయించాలి. ఒక్కొక్కటి 56,000 అవుతుంది. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పైసలతో షెడ్ వేయించాలి. వేరే ఎక్కడ పెట్టుకోవాలో స్థలం కూడా చూపించాలి. మనిషి అన్నట్టు చేస్తే బాగుండే. వేరే కాడ చూపించి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ అమ్ముకున్నట్టే వీళ్ళే స్వచ్ఛందంగా పోతుండే. ఇంత రాజాంతరం, ఇంత దుర్మార్గం జరగకపోతుండే. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి టేలాలు అయితే వీళ్ళు తీసేసిందో వీళ్ళందరికీ మేము అండగా ఉంటాం. కానీ మేము భవిష్యత్తులో చేయగలిగే పని ఇప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేరని అడుగుతున్నాం. అండగా ఉండాలి. వీళ్ళకు వేరే ఆధారం చూపించాలి. వీళ్ళకి జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి. లేదా ఎమ్మెల్యే దోసుకున్న 500 కోట్లు బయటికి తీసి వీళ్ళకు మళ్ళీ షెడ్లు వేయించవలసిన బాధ్యత ఎమ్మెల్యేకు ఉన్నది. నువ్వేమో 500 కోట్లు సంపాదిస్తావు, వీళ్ళేమో 50,000 కూడా సంపాదించుకోదు. ఇంత దుర్మార్గంగా ఉంది. ఖచ్చితంగా ఖబర్దార్. ప్రజలందరూ కూడా నేను చిత్తుగా ఓడగొట్టాలని చూస్తాను. అందరినీ ఏడిపిస్తాను. నువ్వు గెలిచిన తర్వాత ఎవరు సంతోషంగా లేడు. నీ సొంత కార్యకర్తల దగ్గర కూడా పైసలు తీసుకొని టికెట్ ఇచ్చినావు. ప్రజలను ఏడిపిస్తున్నావు. ఏ పండుగ వస్తే ఆ పండుగకు వస్తుంది. పండుగ వస్తానని భయం అవుతుంది. మంచిగా పండుగ వస్తుందని కూలగొట్టడానికి నేను సిద్ధంగా అవుతాను. ఇక పోలీసు వాళ్ళని అడ్డం పెడతాడు. పోలీసు వాళ్ళు ఇలా ఎక్కడన్నా దొంగతనం చేస్తే అక్కడికి పోతలేరు. ఎవడన్నా కొడితే వాడిని పట్టుకుంటలేరు. కానీ కూలగొట్టడానికి మాత్రం ఎమ్మెల్యే మొత్తం వచ్చిగా నిలబెడతారు. ఇవాళ అధికారులు కూడా ఇట్లాంటి దుర్మార్గం దగ్గర పనిచేయడం మీ శాపమని ప్రజలందరూ కూడా భావిస్తారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మంచిర్యాల, లేదు మీకు కూడా పాపం జరుగుతుంది. ఈ వీళ్ళందరి కన్నీళ్ళు, వీళ్ళందరి రోదన మీకు కూడా దాంట్లో పాపం ఉంటుంది. దయచేసి నేను చెప్తున్న అధికారులకు కూడా అతి ఉత్సాహం వద్దు. కొంచెం మీరు సహకరించిన సామాను పోకపోతుండే, ఆ రేకులన్నా పక్కకు పెట్టుకుంటుండే, అందులో సామానన్నా పక్కకు పెట్టుకుంటుండే. ఈ అబద్ధాలు ఆడమంటే మేము 10 రోజుల నుంచి చెప్పినాం, వారం రోజుల నుంచి చెప్పినాం. ఏం చెప్పిన వారం రోజుల నుంచి 10 రోజుల నుంచి మీరు చదువు వస్తే సరిపోదు, జాబ్ సెలెక్ట్ అయితే సరిపోదు, చైర్లో కూర్చుంటే సరిపోదు. వీళ్ళకి ఆల్టర్నేట్ ఎక్కడ చూపించారు? పలాని కాడ మేము ఆల్టర్నేట్ చూపించిన వాళ్ళు ఓలే అని అంటుండ్రు. వేయాలి అధికార వాళ్ళన్నా అంటారు. ఆ మాట అంటలేరు. చూపించాలి. వీళ్ళు ఎక్కడ గంగల ఓని ఏం చేస్తావు? ఇక్కడ ఏం బిల్డింగ్లు కడతావు? ఏం రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తావు? ఉన్నాయన్నీ గులగొట్టావు. మేము సర్కిల్ కట్టాం, సర్కిల్ గులగొట్టావు, బిల్డింగ్లు గులగొట్టావు. ఉన్నాయన్నేమో గులగొడుతున్నాం, మొత్తం గులగొట్టుకుంటూ పోతున్నాం. అభివృద్ధి అంటారు. మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వీళ్లకు ప్రభుత్వ పైసలతోన ఎమ్మెల్యే దోసుకున్న, ప్రేమ్ సాగర్ దోసుకున్న 500 కోట్లకి వెళ్ళి వీళ్ళకి అందరికీ కూడా రేకుల షెడ్ కట్టియాలి. వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. వీళ్ళకు మళ్ళీ అది కూడా జాగా చూపించి వీళ్ళందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత. నీకు ఓటేసిండ్రు. మొన్నటికి మొన్న మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఏమన్నారు? మాకు ఓటైపోతే మీకు గులగొడతామన్నారు. భయపడి మీరు మళ్ళీ వాళ్ళకే ఓటేసారు. మాకు ఓటేయకుండా మేము మీ దగ్గరికి వస్తాను. ఓటేయించుకున్నాడేమో లోపల కూర్చుంటాం. ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి చెప్తున్నాం, వీళ్ళు ఆదుకోకపోతే భవిష్యత్తుతో దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసి వస్తుంది. మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యంతో కాశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి విషయంలో అసంతృప్తితో మంత్రి పదవికి రాజీనామా చేసి జనసంఘ్ పార్టీని స్థాపించి ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే లక్ష్యంతో ఉద్యమం ప్రారంభించడం జరిగిందని, ఈ పోరాట సమయంలోనే అప్పటి పాలక ప్రభుత్వం ఆయనను దారుణంగా హింసించి ఆయన మరణానికి కారణమైందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి కాశ్మీర్లో ఆర్టికల్ 360ని రద్దు చేసి కాశ్మీర్ దేశంలో రాష్ట్రంగా మార్చడం జరిగిందని, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగానికి గుర్తుగా జూన్ 23 తేదీని బలిదాన దివాస్గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్ కస్తూరి నాగరాజు, రాష్ట్ర నాయకులు తుల ఆంజనేయులు, పెద్దపల్లి పురుషోత్తం, పట్టి వెంకటకృష్ణ, తోట మల్లికార్జున, బొట్ల సత్యం, మహిళా మోర్చా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, గరిమెల్ల జోన్ అధ్యక్షులు అమీర్శెట్టి రాజ్ కుమార్, ప్రేమ్ సింగ్, ప్రభాకర్, రవీందర్ నాయకులు పాల్గొన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు 1953 జూన్ 23వ తేదీన వారు కాశ్మీర్ లోపల అనుమానాస్పద పరిస్థితి లోపల మరణించడం జరిగింది. వారి యొక్క మరణాన్ని ఈ భారత జాతి యావత్తు శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్గా ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఆయన 1950 జూలై 6వ తేదీ పశ్చిమ బెంగాల్ లోపల జన్మించినటువంటి ఆయన అంచెలంచెలుగా ఎదిగి
తన 35 సంవత్సరాల వయసులోనే పశ్చిమ బెంగాల్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా నియమితులై చరిత్ర సృష్టించారు. అని తదనంతరం ఏర్పడినటువంటి భారత జాతీయ ప్రభుత్వం లోపల మరి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి మన సత్తా చాటుతున్నటువంటి సందర్భం లోపల నెహ్రూ గారి జాతి వ్యతిరేక విధానాల కారణంగా ఏదైతే కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కావచ్చు, ముస్లిం సంతుష్టీకరణ విధానం కావచ్చు, అనేక విధానాల పట్ల వారు వ్యతిరేకించి తన భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవికి రాజీనామా పెట్టి మరి బయటకు వచ్చేసి జనసంఘాన్ని ప్రారంభించినటువంటి మహానేత మా యొక్క శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాము. మరి ఆ రోజు పార్టీ ప్రారంభించి ఊరికనే ఉండలే. నెహ్రూ వారి సంతుష్ట విధానం, షేక్ అబ్దుల్లా యొక్క ఆయన ఇచ్చేటువంటి ప్రియారిటీ, కాశ్మీర్ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి ప్రత్యేక హోదా ఆయనకు నచ్చక అనేకమైనటువంటి పోరాటం చేసి ఈ జాతిని ఉచ్ఛేదపరిచినటువంటి మహానాయకులు గౌరవనీయులైనటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ये देश ఒక్క దేశం, इस देश में दो विधान, दो निशान, दो प्रधान नहीं चलेगा అని ఒక నినాదం ఇచ్చి ఈ దేశం లోపల ఒకే దేశం లోపల ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ జెండాలు, ఈ రెండు దేశాలు అనేటువంటి విధానం నడవదు అని చెప్పి పోరాటం చేసి ఆయన మరి కాశ్మీర్ లోపల ఉన్నటువంటి పర్మిట్ విధానానికి, ఆ రోజున కాశ్మీర్ పోవాలంటే భారతీయులు ఎవరన్నా పోవాలంటే పర్మిట్ తీసుకొని పోవాలి. ఆ పర్మిట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 1953 లోపల ఒక పెద్ద ఉద్యమం చేసి ఆయన కాశ్మీర్ లోపలికి ప్రయాణించడం జరిగింది. ఆ కాశ్మీర్ వెళ్తున్నప్పటికీ కాశ్మీర్ బార్డర్ వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా వారితో వెళ్తే అక్కడ నుండి వారిని వాపస్ పంపించింది. వారు మాత్రము కాశ్మీర్ ప్రభుత్వం లోపల అడుగు పెడితే, కాశ్మీర్ ప్రాంతం లోపల అడుగుపెట్టిన సందర్భం లోపల షేక్ అబ్దుల్లా ప్రభుత్వము వారిని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేసి ఆయనకు మందులు అందేయకుండా ఆయన శ్వాసకోశ వ్యాధితో బాధపడదని తెలిసి అత్యంత శీతలమైనటువంటి ప్రదేశం లోపల ఒక కొండ మీద ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లోపల బంధించి ఆయనకు మెడిసిన్ ఇవ్వకుండా ఆయనను దారుణంగా ఆయనను హింసించి ఆయన మృతికి కారణమైంది ఇవాళ షేక్ అబ్దుల్లా ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసాం. అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు నెహ్రూ గారిని కలిసి దీని మీద విచారణ జరిపించండి అంటే షేక్ అబ్దుల్లాతో ఉన్నటువంటి సుట్టరికం కారణంగా, ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల కారణంగా ఆ రోజు నెహ్రూ గారు ఆ పని చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆర్టికల్ 370ని రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి బలిదానాన్ని ఈ రోజు సార్థకం చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు మరి మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి వారి శ్రమ వృధా పోలేదు. నెహ్రూ గారు పడినటువంటి కుట్రలు ఇవాళ శ్యామాప్రసాద్ ముఖర్జీ అనేటువంటి వ్యక్తి లేకుంటే కాశ్మీర్ అనేది ప్రత్యేక ప్రభుత్వంగా, ప్రత్యేక దేశంగా ఉండేది. కానీ ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి ఇవాళ బలిదాన దివస్ కారణమైనటువంటి వ్యక్తి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసి కశ్మీర్ను భారతదేశం లోపల అంతర్భాగంగా చేసినటువంటి గొప్ప వ్యక్తి గౌరవనీయులు శ్యామాప్రసాద్ ముఖర్జీకి భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా శాఖ ఘనంగా నివాళులర్పిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళ కార్యక్రమాన్ని మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం రైతు వేదికలలో డీలర్లచే ఏర్పాటు చేసిన విత్తన స్టాళ్లను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ విత్తన మేళ కార్యక్రమాలను ఈ నెల 30వ తేదీ వరకు అన్ని రైతు వేదికల్లో నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా వరిలో డిమాండ్ ఉన్న విత్తనాలను మాత్రమే రైతులు కొనసాగి చేసుకోవాలని సూచించారు. వాటిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వాటి నిల్వలను అన్ని రైతు వేదికల్లో ఈ నెల 30వ తారీఖు వరకు అందుబాటులో ఉంచుతుందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యవసాయ అధికారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలని, విత్తన రకాల రైతులకు అవగాహనలు కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా సబ్సిడీ కంది విత్తనాలను రైతులకు అందించారు. రైతులందరూ చాలా మంది ఇస్తున్నారు. ఎకరానికి 3 పత్తులు ఇస్తున్నారు, 3 ప్యాకెట్లు ఇస్తున్నారు. అది స్టార్ట్ అవుతుందంటే తొందరగా పనిచేస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్రాప్ కానీ ఇది అమృత్ ప్యాటర్న్ ఏ రైతు చేస్తారు సార్? హైలైట్ దిగుబడి సార్, హైలైట్ దిగుబడి మంచి డబ్బులు వస్తాయి సార్. అమృత్ ప్యాటర్న్ అన్ని మరి ఇలాంటివి అమ్ముతున్నారా సార్? మేము రైతుకి చెప్తాం, రైతు నచ్చి తీసుకుంటాం సార్. ఫార్మర్ చాయిస్
ఏమంటే చెప్తాం సార్ వాళ్ళకి సజెషన్ చేస్తాం, బాబు ఇంకా ఎకరానికి ఒకటే ప్యాకెట్ చేయాలి, మిగతా అన్ని మీరు 3 ప్యాకెట్లు వేస్తున్నారు, ఖర్చు తక్కువ అవుతుంది, గట్టు అది చెప్తాం సార్ వాళ్ళకి. ఇక వాళ్ళు వినకపోతే ఫార్మర్ వచ్చి ఎట్లా అడుగుతారు, ఏదోటి అంటారు, మంచిది అంటారు. అంటే ఫార్మర్ వచ్చి కొన్ని బ్రాండ్స్ అడుగుతున్నారు సార్. అంతా యూట్యూబ్ మహిమ ఆల్రెడీ తెలుసు, యూట్యూబ్ మహిమ అయిపోయింది సార్. యూట్యూబ్ మహిమలో అన్ని బ్రాండెడ్ కనబడుతుంది, దాని చూసి కొన్ని పేర్లు అడుగుతున్నారు. మేము ఇది చెప్తాం, బాబు ఇది అమృత్ ప్యాటర్న్ ఇస్తే మీకు దిగుబడి ఎక్కువ వస్తుందని చెప్తాం. ట్రై చేసుకోండి, కావాలనుకుంటే నాకు అదే కావాలి అన్నట్టు కూడా కావాల్సింది ఇస్తాం సార్. అట్లేం లేదు, అంటే ఫస్ట్ షాప్లో పెడుతున్నారంటే అన్నీ మంచి, అన్ని బ్రాండెడ్, అన్ని ఆల్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చినాలే తప్ప వేరే అమౌంట్స్ అండి. సార్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం యూఎస్సీ కోర్స్ ఇది కూడా ఒకసారి డిమాండ్ ఉంది సార్. అంతకుముందు ఒక 10 years బ్యాక్ మైక్రో డిమాండ్ ఉంది. కాబట్టి ఏదైనా కూడా సార్ బ్రాండెడ్ అనేది మేనేజ్మెంట్ ప్రకారం ఒక 1 క్వింటాల్ అటు ఉంటుంది, కానీ అదొక ఇది ఎక్కువ వస్తుంది అది ఎక్కువ వస్తుంది అని ఒక ఉండేది సార్. అట్లా అప్పుడు ఆ టైంలో మైక్రో ఎక్కువ ఇబ్బంది అయింది. యువతను పెడదోవ పట్టిస్తున్న డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని లక్షెట్పేట ఎస్ఐ గోపతి సురేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర డీఐజీ ఆదేశాల మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం యువత జీవితాలను ఛిద్రం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మరియు గంజాయి వంటి మత్తు పదార్థాల జోలికి వెళ్లడం వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని హెచ్చరించారు. వైద్యులు సూచించిన మేరకు వాడే ఔషధాలను తప్ప దురలవాటుగా మత్తు పదార్థాలను సేవించడం ప్రాణాంతకమని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు చదువుపైనే తమ దృష్టిని కేంద్రీకరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. డ్రగ్స్ గంజాయి సరఫరా చేసే వారి వివరాలు తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులను ఎస్ఐ కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం డ్రగ్స్ నిషేధంపై పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మణ్, పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ యొక్క వీక్ అనేది యాంటీ డ్రగ్ వీక్ గా ప్రకటించుకొని ఈ వారం మొత్తం కూడా ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా స్టూడెంట్స్ కి కావచ్చు, యూత్ కావచ్చు, అదర్ దెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీక్లో వాడలో ఉన్న వాళ్ళు, ఊళ్ళో ఉన్న పిల్లలకు కూడా డ్రగ్స్ మీద అవగాహన కల్పించడం కోసం తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అండ్ డీజీపీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. యాంటీ డ్రగ్ డ్రైవ్, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. చూడలేదు, సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్. ఈ యొక్క థీమ్ పెట్టుకొని ఈ యొక్క ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. డ్రగ్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలుగుతారా? సేమ్ లాస్ట్ టైం కూడా ఒక క్వశ్చన్ ఇస్తాను, లాస్ట్ టైం ఉన్నది ఎవరైనా చెప్పచ్చు, చెప్పం. మీకు అంటే ఏం లేదు, మనకి ఏదైతే మత్తు అంతే డ్రగ్స్. మనకి ఏదైతే మత్తు చూసే ప్రతి ఒక్కటి కూడా డ్రగ్స్. మెడిసిన్ వేసుకుంటామా, తలకైనా వస్తే మెడిసిన్ వేసుకుంటామా, అది కూడా డ్రగ్గే. ఫీవర్ వస్తే డోలో 6 వేసుకుంటామా, అది కూడా డ్రగ్గే. దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చేసిన దానికంటే ఎక్కువ తీసుకుంటే ఏమైంది, అది మనకు హానికరం అవుతుంది. సో ఆ డ్రగ్ అనేది, పాజిటివ్ డ్రగ్ అనేది న్యూట్రీగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. మనకి డ్రగ్స్ అనగానే గుర్తొచ్చేవేంటి, గాంజా, అంతేనా? డ్రగ్స్ అనగానే ఫస్ట్ మన మైండ్లో వచ్చే ఒక పిక్ ఏంటంటే గాంజా ఎరుపు, గాంజా ఆకు, లేకపోతే స్మోకింగ్ చేసి వైట్నర్ అయ్యే ఉంది అందుకు. మళ్ళీ ఈ ప్రయోగం ఎవరు చేయకండి. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వైట్నర్ని కూడా రాసి స్మెల్ చూస్తారు, వైట్నర్ ఓపెన్ చేసి స్మెల్ చూస్తారు, అది కూడా ఒక డ్రగ్. ఎక్కువసేపు స్మెల్ చూస్తే అనేది ఆటోమేటిక్గా కళ్ళు తిరగడం, కొంచెం డౌజీగా అవ్వడం, అట్లాంటిది కొంచెం డ్రగ్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో మన బాడీకి హాని కల్పించేది ఏదైనా కానీ, మత్తు కల్పించే ప్రతిదీ కూడా డ్రగ్ కిందకే తీసుకుంటాం. మెయిన్గా మనం సొసైటీలో ఇప్పుడు ఎక్కువగా కనిపించే డ్రగ్ ఏంటి అంటే గాంజా. ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అవైలబుల్గా, తక్కువ టైంలో, అది ఈజీగా పెరిగిపోతుంది. గాంజా చిన్న మొక్కలు కావచ్చు, చిన్న చిన్నగా ఆకులు కావచ్చు, ఎండిపోయిన తర్వాత ఇట్లా నీళ్ళ ఒక పొలం దగ్గర వేస్తే వాటర్ ఏమైనా వచ్చినాయనుకో ఆటోమేటిక్గా ఎండుకుంటుంది ఆ చెట్టు. సో ఈజీగా కల్టివేట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. కాబట్టి మన దగ్గర కల్టివేషన్ లేదు, మనకు వచ్చేది అంతా కూడా అదర్ స్టేట్ నుంచి, మహారాష్ట్ర నుంచి, లేకపోతే ఛత్తీస్గఢ్ నుంచి, మన ఆసిఫాబాద్, తిరియాని ఫారెస్ట్ ఏరియాస్ ఉన్నాయి, అక్కడ నుంచి మనకి ఎక్కువ ఇంపోర్ట్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో గాంజా జోలికి ఎవరు కూడా పోవాలి. మందమరి పట్టణం యాపల్ ఏరియాలో మొహరం పండుగ సందర్భంగా పీరీల పండుగను కుల మతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకున్నారు. గత దశాబ్దాలుగా తెలంగాణలో పీర్ల పండుగ అనే సాంప్రదాయ పర్వదినాన్ని ముస్లింలు నిర్వహిస్తున్నారు. ఇమాం హుస్సేన్ చేసిన బలిదానాన్ని స్మరించుకుంటూ ఈ పండుగను నిర్వహించుకుంటారు.
ఈ పండగ సందర్భంగా అగ్నిగుండాలను ఏర్పాటు చేసి భక్తులు పీరీలతో తిరుగుతూ ఊరేగింపుగా గ్రామాల్లో పట్టణంలో వెళ్తూ ఉంటారు. యాపల్ ప్రాంతంలో పట్టణంలోని భక్తులందరూ పీరీల పండుగలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చెన్నూరు నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కోటపల్లి మండలం పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన రాష్ట్ర మంత్రి పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. మంచిర్యాల బస్టాండ్ మార్కెట్ ఏరియాలో భారీగా అక్రమ కట్టడాల కూల్చివేతలు, చిరు వ్యాపారుల తాత్కాలిక షెడ్లను పోలీసుల బందోబస్తు మధ్య తొలగిస్తున్న మున్సిపల్ అధికారులు. మంచిర్యాల జిల్లా భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్. బీజేపీ కార్యాలయంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ జిల్లా నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.